ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలను చూసినప్పుడు మనము దేవుని రాకడకు చాలా దగ్గర పడ్డాము అనే విషయము అర్థమవుతుంది. వెనుజులాలో భూకంపం వచ్చింది, సుమారు 50,000 మంది మిస్ అయ్యారు. మ్యాక్సిమం చాలా తక్కువ మందిని రెస్క్యూ చేయగలిగారు. సో అన్ని వెంబడే జరుగుతున్నాయి యుద్ధాలు. ఒకవైపు ఏమో కరువులు, భూకంపాలు, ఇక్కడ ఎల్నినో అంటున్నారు. సో ప్రపంచం అంతా కూడా దేవుని రాకడకి మనం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఇంకా కొద్ది టైమే ఉంది అనే సూచనలు చెప్తా ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు జరిగే ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలు దేవుని వైపు తిరగడము అన్నది కొన్ని చోట్ల విపరీతం. ఇప్పుడు ఇరాక్ ప్రాంతంలో అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు, కానీ చాలా మంది దేవునికి వ్యతిరేకంగా మారుతున్నారు. శ్రమలు ఒకవైపు పెరుగుతున్నప్పుడు దేవుని వైపు రావడానికి బదులుగా దేవునికి విరోధంగా వాళ్ళు లేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మన ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో చూస్తున్నాము. 21వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేర్చున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. అక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఆరవ బోర ఊదబడింది. సుమారు 20 కోట్ల సైన్యము వచ్చి భూమి మీద ఉన్న వారిలో 3వ భాగాన్ని అదే దినము, అదే గడియ, అదే నెల, అదే దినము, అదే గంట, 15వ వచనము, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. దాని వలన అక్కడ 15వ వచనంలో మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని, సేమ్ ఇయర్, సేమ్ మంత్, సేమ్ డే, సేమ్ ఆర్, ఒకే గంటలో భూమి మీద ఉన్న వారిలో 3వ వంతు, అంటే 1,000 కోట్ల మంది ఉంటే 333 కోట్ల మంది ఒక్క గంటలో చనిపోతారు. అలా చనిపోయిన సందర్భాన్ని చూసి కూడా ఇక్కడ మిగిలిన జనులకి మారు మనస్సు రాలేదు. అంతకు ముందు ఊర ఊదబడినప్పుడు, 5వ ఊర ఊదబడినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, మిడతలు లాంటివి వచ్చాయి. 5 నెలలు భూజనుల్ని బాధించే, దేవుని ముద్ర ఎవరెవరికైతే లేదో, ఎవరెవరు క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకున్నారో వారిని 5 నెలలు బాధ పెట్టి, 5 నెలలు విపరీతంగా బాధపడ్డారు, కానీ వారికి మరణం రాలేదు. ఆ సంఘటనను చూశారు. తరువాత ఒకే గడియలో చనిపోయిన కోట్ల కొలది మంది ప్రజల్ని కళ్ళెదురు చూశారు. లేఖనం ఏమంటుందంటే, అయినా సరే వాళ్ళు మారు మనస్సు పొందలేదు. 2 విషయాల్లో వాళ్ళు మారు మనస్సు పొందలేదు. ఒకటి, టువర్డ్స్ గాడ్, దేవుని వైపు వాళ్ళు అసత్యాన్ని ఆరాధిస్తున్నారు, అబద్ధాన్ని ఆరాధిస్తున్నారు, దానిని విడిచిపెట్టినట్లుగా మారు మనసు పొందలేదు. ఇంకొకటి, వాళ్ళు అనైతికమైన జీవితాన్ని జీవిస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు, మాయా మంత్రాలు చేస్తున్నారు, జారత్వం చేస్తున్నారు. మొరాలిటీ ఒకవైపు పూర్తిగా పాడైపోయింది. ఈ విషయంలో మారు మనసు పొందలేదు. దేవుణ్ణి వదిలేసి అసత్యాన్ని, అబద్ధాన్ని ఆరాధిస్తున్నారు, ఆ విషయంలో కూడా మారు మనసు పొందలేదు. దేవుని యొక్క ఉగ్రతను చూసాక కూడా, లేకపోతే దేవుడు అంత కఠినమైన శిక్షలు పంపించినాక కూడా ఎందుకు ప్రజలకు మారు మనసు రావట్లేదు, ఎందుకు ప్రజలు దేవుని వైపు తిరగట్లేదు అని అంటే, బహుశా ఒక కారణం ఏమై ఉంటుందంటే, ఎప్పుడైనా చూడండి, ఒక దానికి మనం అలవాటు పడిపోయామంటే దాన్ని పెద్ద సీరియస్గా ఏం పట్టించుకోం.
ఇప్పుడు జ్వరం కొత్తగా వచ్చింది అనుకోండి భయపడతాం. జ్వరం కామన్ అయిపోయింది అనుకోండి మనం ఏం పెద్దగా పట్టించుకోం. సో ఇప్పుడు ఈ భూకంపాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఎబోలా అంటున్నారు, హంటా వైరస్ అంటున్నారు, కరోనా అంటున్నారు, వైరస్ అంటున్నారు, అక్కడ అగ్నిపర్వతాలు పేలుతున్నాయి, ఇవన్నీ లైట్ గా జరుగుతున్నాయి. ఈ కంటిన్యూషన్ ఎంతవరకు అంటే రేపొద్దున పెద్ద మొత్తంలో హింస జరిగిన, పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయినా ప్రజలకి ఆ సెన్సిటివిటీ అనేది ఉండదు. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి మనం వార్ చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ వార్. కీవ్ మీద మొన్న రష్యా చాలా డ్రోన్స్తో దాడి చేసి చాలా నష్టాన్ని కలిగించింది. అది ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకు? లాస్ట్ 5 years నుంచి అది జరుగుతుందో అది కామన్ అయిపోయింది మనకి. సో ఈ ఎండ్ టైంలో జరిగే విషయం ఏంటంటే ఇప్పుడు జరిగే ఈ పరిస్థితులన్నీ క్రమక్రమంగా పీక్ లెవెల్కి వెళ్తాయి. ఇది చూడడం అలవాటైపోయిన ప్రజలకి మరణమైన లేకపోతే కరువులు, భూకంపాలు, హింసన్న పెద్దేమి పట్టదు. దేవుని వైపు తిరగడం, అమ్మో ఉగ్రత వచ్చింది, నా పక్కన ఉన్నవాడు పోయాడు, నా ఎదురున్న వాళ్ళు పోయారు, నేను మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, ఏదైనా నాలో రాంగ్ ఉంటే వదిలిపెట్టాలి అనే మనసు వాళ్ళకి రావట్లేదు. సో దేవుడు పంపించే శిక్షలు ఎందుకనంటే ఇప్పుడైనా మీరు తిరుగుతారేమో, నా వైపు తిరుగుతారేమో అనే ఆశతో ఆయన చూస్తూ ఉంటారు. మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి యేసు ప్రభువు చెప్తున్నారు. 2:21 యెజబెల్ అనే స్త్రీ గురించి చెప్తూ ఒక మాట ఆయన అంటున్నారు. 2:21 మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. సో యేసు ప్రభువు ఒక విషయం చెప్తున్నారు, నేను దానికి టైం ఇచ్చాను. యెజబెల్ అనే స్త్రీకి నేను టైం ఇచ్చాను, దేనికి? మారు మనస్సు పొందడానికి నేను సమయం ఇచ్చాను. అయితే దాని గురించిన ఫ్యాక్ట్ ఏంటంటే దానికి ఎంత టైం ఇచ్చినా సరే ఆమె మారు మనస్సు పొందదు. ఒక విషయాన్ని యేసు ప్రభువు చెప్తున్నారు ఏంటంటే మారు మనస్సు పొందడానికి దేవుడు ఒక్కొక్క వ్యక్తికి టైం ఇస్తాడు. స్టీఫెన్కి ఒక 50 సంవత్సరాలు బ్రతికితే నీకు 40 సంవత్సరాల దాకా మారు మనసు పొందడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నా. 40 సంవత్సరాల వరకు నువ్వు మారు మనసు పొందకపోతే తర్వాత నువ్వు పొందుదామైనా రాదు. మారు మనస్సు చాలా క్రూషియల్ థింగ్. ఇంకేది లేట్గా అయినా పొందుకోవచ్చు. చాలా మంది బాప్తిస్మాన్ని వాయిదాలు వేస్తారు. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటాను ఇట్లా మాట్లాడతారు. పాయింట్ ఏంటంటే నువ్వు బాప్తిస్మాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, దేవుడు నేను సెలెక్ట్ చేసుకుంటేనే నువ్వు బాప్తిస్మము తీసుకుంటావు, లేకపోతే అనుకుంటావు, తీసుకోవడం కుదరదు. సో మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఆయన టైం ఇస్తున్నారు. ఆ టైం దాటిపోతే మారు మనసు పొందడము సాధ్యపడదు. మనం ఏసావు గురించి మాటను చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏసావు చేసిన ఒక ప్రయత్నము తర్వాత చేశాడంటే ఏం చేశాడంటే కన్నీళ్లు విడిచి, రోధించి, అపేక్షించి దానికోసం శ్రద్ధతో ఆశీర్వాదం పొందాలని వెతికారంట. కానీ దేవుడు తనకు ఆ ఛాన్స్ ఇవ్వలే. ఆశీర్వాదాన్ని పొందడానికి ఇంకొక అవకాశం, సెకండ్ ఛాన్స్ అన్నది లేదు. చాలా మంది శిలువ మీద ఉన్న దొంగని ఉదాహరణగా చూపించి లాస్ట్ మూమెంట్లో నువ్వు అంగీకరించి, దట్స్ ట్రూ, యాక్చువల్ ఫ్యాక్ట్. నేను లాస్ట్ మూమెంట్లో మనం వచ్చినా సరే దేవుడు అంగీకరిస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే లాస్ట్ మూమెంట్లో రావాలి అనే మనసు రాదు. ఇప్పుడు పక్కన ఉన్న దొంగ కూడా అదే మాటలు విన్నాడు కదా, అదే శ్రమను చూశాడు, మరి ఆయనకి ఎందుకు రాలేదు? విషయం ఏంటంటే
దేవుడు ఒక్కొక్కరికి సమయం ఇస్తాడు. నువ్వు మారు మనసు పొందడానికి నేను నీకు ఎంత టైం ఇస్తున్నాను. ఆ టైం ఎంత అనేది మనకు తెలియదు. దేవుని క్యాలెండర్లో, దేవుని క్లాక్లో నీకు ఇంత టైం నేను కేటాయించాను, ఈ టైంలో నువ్వు నా దగ్గరికి వస్తేనే వస్తావు. తర్వాత నువ్వు రావాలనుకున్నా సరే యూ హ్యావ్ నో ఛాన్స్. ఒక రకంగా ఏసావు చాలా ప్రయత్నం చేశాడు ఆశీర్వాదం పొందడానికి. బట్ నువ్వు నీ చేతులారా సొంతంగా నువ్వు తృణీకరించిన దాన్ని నువ్వు తిరిగి పొందుకోవడానికి నేను నీకు అవకాశం ఇవ్వట్లేదని దేవుడు తృణీకరించేశాడు. సో విసర్జింపబడ్డాడు అంటే ఏసావు. కాబట్టి మారు మనస్సు పొందడానికి దేవుడు ప్రతి వ్యక్తికి ఆయన అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఇచ్చి చూస్తున్నారు. ఇంకొక విషయము, రోమపత్రిక 1వ అధ్యాయంలో మనము ఒక విషయాన్ని చూస్తాము. 1వ అధ్యాయంలో వీళ్ళు ఒక అబద్ధాన్ని దేవునిగా ఆరాధిస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా ఆరాధన చేస్తున్నారు. అలా ఆరాధన చేస్తున్న కారణాన్ని బట్టి దేవుడు కొన్ని పనులు చేస్తున్నారంట. 24వ వచనంలో మనం చూస్తే, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించను. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాడీస్ని అబ్యూస్ చేసుకుంటున్నారు, ఒకరి బాడీని ఇంకొకరు అబ్యూస్ చేస్తున్నారు. తరువాత 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. 28వ వచనము, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. మొదటిదేమో అవమానపరుచుకోవడానికి అపవిత్రతకు అప్పగించడంట. రెండోది తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించారు. మూడోదేమో భ్రష్ట మనస్సుకు ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించారు. ఎందుకు అప్పగించాడంటే వాళ్ళకి శక్తి మీద తెలిసింది. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక విగ్రహము లేకపోతే ఒక రాయి, ఒక చెట్టు ఎంత సృష్టిని చేయలేదు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అయినప్పటికీ వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేదు. ఆ రాని కారణాన్ని బట్టి దేవుడేమో, సరే నువ్వు అసత్యాన్ని నమ్మాలనుకుంటున్నావు కదా, నేను నీకు సహాయం చేస్తానని అసత్యాన్ని నమ్మడానికి, అబద్ధాన్ని అనుసరించడానికి దేవుడే ఒకదాని తర్వాత ఒకటి లెవెల్స్, హేయమైన కార్యాలకు దేవుడే అప్పగించేస్తున్నాడు. సో మనం పరిశుద్ధంగా ఉంటున్నామనంటే దట్స్ నాట్ బికాస్ మనం ఏదో కొంచెం స్పిరిచువల్ అని, ప్రేయర్ఫుల్ అని అయ్యేం కాదు. ఓన్లీ థింగ్ ఈస్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. దేవుడు మనల్ని అపవిత్రతకి లేకపోతే అవమానకరమైన కార్యాలు చేయకుండా మనల్ని చేయి పట్టుకుని ఆపుతున్నాడు. ఆ కారణాన్ని బట్టే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాము. కానీ మన శరీరాలలో we have the nature of sin, పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒక్కసారి దేవుని కృప ఇలా మనల్ని ఒక నిమిషం విడిచిపెట్టిందంటే పంది బుర్రలో దొర్లినట్లుగా మనం పాపం ఈజీగా, ఏ వయసుతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు, ఏదో ఒక పాపంలో మనము పడిపోవడం చాలా సులభం. సో ఎంతకాలం మనం నిలబడగలుగుతున్నాము అని అంటే కారణం ఏంటంటే దట్ ఈస్ బికాస్ గాడ్స్ గ్రేస్. దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఏ అపవిత్రతలోనికి మనం వెళ్ళిపోకుండా. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు దేవునికి చోటు ఇవ్వట్లేదు, దేవుడి కార్యం చేయడానికి చోటు ఇవ్వట్లేదు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సరే అని అప్పగిస్తున్నాడు. మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూస్తాము. రెండవ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను చూసినట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై
అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎందుకు దేవుడే పంపుతున్నాడు అని అంటే, వాళ్ళకి సత్యమందు ఆసక్తి లేదు. ఏది సత్యము అని తెలుసుకుందామని ఆసక్తి లేదు. చెడ్డ పనుల మీద, అబద్ధం మీద వాళ్ళకి అత్యాస ఉందంట. దుర్నీతి యందు అభిలాష గలవారందరూ వాళ్ళు శిక్ష పొందాలనేసి దేవుడు ఏం చేస్తాడంటే, సరే మీరు అబద్ధాన్ని నమ్మాలనుకున్నారు కదా, అబద్ధాన్ని నమ్మండి అనేసి మోసం చేసే శక్తిని దేవుడే తప్పిస్తున్నాడు. సో దేవుడితో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనం ఏ పాత్ని ఎంచుకుంటే ఆ పాత్రలో వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు, నీకోసం నేను పరిశుద్ధంగా ఉండాలి, నీకోసం నేను నీతిగా బ్రతకాలి, నీ రాజ్యానికి నేను ప్రయోజనకరంగా బ్రతకాలి అని ఆశ పెడితే, ప్రభు నేను ఆశపడతాను, నాకు సహాయం చేయంటే దేవుడు అటువైపుగా సహాయం చేస్తాడు. నాకు ప్రార్థన అక్కర్లేదు, నాకు వాక్యం అక్కర్లేదు, దేవుని సన్నిధి అక్కర్లేదు, నేను ఈ లోకంతో పాపముతో నేను వెళ్ళిపోతాను, హ్యాపీగా పాపంలో ఎంజాయ్ చేస్తానంటే దేవుడు అన్నాడు, సరే ఇంకనుకో. ఆయన కొంతకాలం ప్లీడ్ చేస్తాడు, బిడ్డ నువ్వు ఒకటి వెళ్ళకు నాన్న అంటాడు. ఒకసారి ఆయన సరే నీ ఇష్టం అని వదిలేశాక ఇంకా సర్వనాశనం తప్పితే ఏమీ ఉండదు. సో రోమ పత్రికలో ఒక మాటను మనం చూస్తాము. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇక్కడ ఒక విషయాన్ని భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తుందంట. నేను మారు మనసు పొందాను, చిన్న వయసులో నేను మారు మనసు అది నా ప్రైడ్ కాదు. చాలా మంది గర్విస్తారు, నేను 6 సంవత్సరాలకి మారు మనసు పొందాను, 10 సంవత్సరాలు. నువ్వు ఏ ఇయర్లో అయినా మారు మనసు పొందు, వాస్తవానికి ఏంటంటే దేవుడు నిన్ను ప్రేరేపించాడు. మారు మనసు పొందడానికి దేవుడు ప్రేరేపించాడు. విత్ గాడ్స్ హెల్ప్ మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఒక్కరిని నా తండ్రి ఆకర్షించితే తప్పితే ఎవడు నా యొద్దకు రాడు. నేను ఏ వయసులోనైనా సరే యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చానంటే కారణం ఏంటంటే తండ్రి నన్ను ఆకర్షించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను మారు మనసు పొందడానికి నన్ను ప్రేరేపించాడు. స్టీవ్, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రాంగ్ ట్రాక్లో వెళ్తాను, నువ్వు మారు మనసు పొందు అనేసి. అప్పుడు కొంచెం ఆయనకి చెవిచ్చాం కాబట్టి, అప్పుడు ఆయన స్వరానికి కొంచెం విధేయత చూపించాం కాబట్టి దేవుడు మనలో కార్యం చేయగలిగాడు. ఇదే ప్రేరేపణ అందరికీ ఆయన ఇస్తాడు. అందరికీ మారు మనసు పొంది, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి రా, ఇదిగో నీకు చివరి టైం అంటున్నారు, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి రా, ఇంకా అవకాశాలు అన్నీ లేవు, డోర్స్ అన్ని క్లోజ్ అయ్యి, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి రా. చాలా మందికి ఆయన వేడుకుంటున్నాడు. ఆ అనుగ్రహ ఐశ్వర్యము బతిమాలుతుంది, మారు మనసు పొంది. ఒక టైం వస్తుంది, దేవుడు ఇంకా బతిమాలడం ఉంటుంది. ఆపేసిన తర్వాత మనకి మారు మనసు పొందుదామన్న హృదయం కఠినమైపోతుంది. ఫరో విషయంలో మనం అది చూస్తాము. ఫరోకి దేవుడు ఛాన్స్లు ఇస్తాడు. కొన్ని ఛాన్స్లు ఇచ్చి కొన్ని అద్భుతాలు జరిగితే ఫరో సరే నేను పంపిస్తాను అని అంటాడు. అన్నీ వాళ్ళు బయటికి వెళ్తారు, హృదయం కఠినం చేసుకుంటాడు. ఫస్ట్ కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు, కొన్ని సూచక్రియలు జరిగినప్పుడు తన హృదయాన్ని తాను కఠినం చేసుకుంటాడు. తరువాత దేవుడే కఠినపరుస్తాడు. సో మనం వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఏమి పెద్దగా ఈ లోక సంబంధంగా అన్ని చేయకపోవచ్చు, బట్ ఏ ఏరియాస్లో నేను ఇంకా మారు మనసు పొందాలి, ఒకవేళ ఆ విషయం ఇది పర్వాలేదులే అని వదిలేస్తే ఆ విషయంలో మారు మనస్సు పొందడానికి దేవుడు టైం ఇవ్వడు. ఒక టైం ఇస్తాడు, స్టీవ్ నువ్వు ఈ విషయంలో యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్, నువ్వు మారు మనసు పొందడానికి ఐఎమ్ గివింగ్ దిస్ మచ్ టైం.
యూ డోంట్ నో హౌ మచ్ టైం. కానీ నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాను. నేను మాట్లాడుతున్నా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నా. నువ్వు ఈ టైంలో కానీ రిపెంట్ అవ్వకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టి ఈ విషయంలో నువ్వు సరి చేసుకోకపోతే, తర్వాత నువ్వు సరి చేసుకుందామని నీకు అవకాశం ఉండకపోవచ్చు. నేను నీకు ఇవ్వను, నీకు మారు మనసు రాకపోవచ్చు. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏ తప్పు చేసినా సరే యేసు క్షమించేస్తాడు కాబట్టి నేను ఎట్లాగైనా బ్రతకొచ్చు అని కానే కాదు. గాడ్ విల్ గివ్ టైం. ఒక్కొక్కరికి కొంత సమయాన్ని ఇస్తారు. అందుకని మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నాలో ఉంటే హెల్ప్ మీ టు ఫైండ్ అవుట్ ఫస్ట్. నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం, కానీ మనలో చాలా రాంగ్స్ ఉంటాయి. మనం ఎన్నో విషయాలు తప్పిపోతూ ఉంటాము. అన్ని విషయాల్లో మారు మనస్సు పొందాలి. ఒకవేళ ఒక విషయంలో మనల్ని మనం కట్టుపరుచుకుంటే దేవుడు గివప్ చేస్తాడు. ఆ విషయంలో సరే నీ ఇష్టానికి నేను నిన్ను విడిచిపెడతాను అంటాడు. సర్వనాశనం తప్పితే ఏమీ ఉండదు. సో ఈ ప్రపంచం మీదకి రాబోతున్న ఉగ్రత వాళ్ళు చూశాక కూడా, అనుభవించాక కూడా మారు మనసు పొందకపోవడానికి కారణం ఏంటంటే, వారికి దేవుడు ఇచ్చిన సమయంలో వారు మారు మనసు పొందలేదు. కాబట్టి సమయం పోయాక వాళ్ళు మారు మనసు పొందుదామన్న ఆ హృదయము రాదు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వాళ్ళు అంగీకరించరు. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ సమయంలో మన జీవితాలను మనము పరీక్ష చేసుకుని, ఏ విషయాల్లో నేను ఇంకా తప్పిపోతున్నాను, ఎక్కడైనా నేను దేవునికి ఆయాసకరంగా ఎక్కడైనా ఉన్నానా, ఆ విషయాలు మనం పరిశీలన చేసుకుని, దేవా నాకు సహాయం చేయండి, నేను ఈ విషయాలు మారు మనసు పొందడానికి, ఈ విషయాల్లో మీరు ఇచ్చే ప్రేరేపణకు నేను లోబడ్డానికి నాకు సహాయం చేయండి అని మనం వేడుకుందాం. దేవుడి వాక్య భాగమును మనం వెనుకలు ఆశీర్వదించుకుందాక ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన పరిశుద్ధ తండ్రి, ఆకాశానికి భూమికి సృష్టికర్త, అందరి హృదయాలను ఎరిగిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభా దేవా, మీరు లోకానికి, వ్యక్తులకు దేవా మారు మనస్సు పొందడానికి సమయాన్ని ఇస్తున్నారు. మారు మనస్సు పొందమని మీరే ప్రేరేపిస్తున్నారు. మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు ఇచ్చే ప్రేరేపణను మేము తేలిగ్గా తీసుకుని, ప్రభా పర్వాలేదులే, ఈ పాపం పర్వాలేదులే, ఈ స్నేహం పర్వాలేదులే అని దేవా ఈ లోకంతో కానీ మేము రాజీ పడితే ప్రభా మేము దానికి పర్యవసానాలు చెల్లించాల్సి ఉంటుంది. మాకు సహాయం దయచేయండి ప్రభా. నాయనా, మేము మారు మనస్సు పొందడానికి ఏ విషయాల్లో ఇంకా నీకు ఆయాసకరంగా ఉన్నామో సరి చేసుకోవాలి, ఆ విషయాల్లో మేము మారు మనస్సు పొందడానికి మాకు కృప చూపించండి, మమ్మల్ని కనికరించండి. ఈ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.